అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మరో కీలక నిర్ణయం. ఏప్రిల్ మే నెలలో సంచలనాలు వీరికి డిఏ పెంపు అమలుకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో ముందుగా డిఏ అప్డేట్ గురించి తెలుసుకున్నట్లయితే హోలీ పండుగలోపే గుడ్ న్యూస్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి మోడీ సర్కారు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుందని సమాచారం అయితే వచ్చింది. ఈ నెలలోనే డిఏ సవరణ చేపడుతుందని తెలిసింది. హోలీ పండుగ సందర్భంగా 2025 జనవరి డిఏకి సంబంధించి ఒక పర్సంటేజ్ని అయితే ప్రకటిస్తారు. అయితే అది ఎంత శాతం ప్రకటిస్తారో ఇంకా వార్తల్లో అయితే క్లియర్గా రాలేదు. అయితే డిసెంబర్ సిపిఐ డేటా ప్రకారంగా పెంపు అనేది 2% వరకు ఉండొచ్చని విశ్లేషకుల అంచనా అయితే ఉంది. ఈ లెక్కన డిఏ 55.98% చేరుకుంటూ ఉంటుంది. 7వ వేతన సంఘం ప్రకారంగా ఏటా 2 సార్లు డిఏని ప్రకటించాల్సి అయితే ఉంది. జనవరికి సంబంధించి మార్చిలోనే వెల్లడిస్తారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి టీఎస్సిపిఎస్యుయు పిలుపునైతే ఇవ్వడం జరిగిందండి. సెంట్రల్ గవర్నమెంట్ అమల్లోకి తీసుకురాబోతున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి సంబంధించి ఈ విధానాన్ని ఉద్యోగులు ఉపాధ్యాయులు ఐక్యంగా వ్యతిరేకించాలని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు సితప్రజ్ఞ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద యూపీఎస్పై యుద్ధ పేరిట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ని ఆమోదిస్తూ గెజెట్ విడుదల చేసింది. దీని అమలుకు వీలుగా పెన్షన్ నుండి రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలకు తెరలేపింది. 2004లో సిపిఎస్ అమలు చేసినప్పుడు ఇదే విధంగా పిఎఫ్ఆర్డిఏ మార్కెట్ ఏజెన్సీగా వ్యవహరించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వృద్ధాప్య ప్రయోజనాలను షేర్ మార్కెట్కు తరలించారు. గతంలో కాంగ్రెస్ పాలనలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్తో పాటు ప్రస్తుత కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సిపిఎస్ నుంచి పాత పెన్షన్ స్కీమ్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల నిధిని రాష్ట్రానికి తీసుకురావాలి. యూపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 1న బ్లాక్ డే, మే 1న చలో ఢిల్లీ కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి పిలుపునిచ్చారు. ఇక సెప్టెంబర్ 1న హైదరాబాద్లో సామూహిక సెలవు పెట్టి లక్ష కళాలతో కవాతును నిర్వహిస్తాం అని స్థితప్రజ్ఞ తెలిపారు. ఈ ధర్నాలో సిపిఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు అయితే పాల్గొన్నారు.